సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ పర్యటనలు మొదలు కానున్నాయి. ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా పర్యటనలు చేపడుతున్నారు కేటీఆర్. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ పర్యటనలు మొదలు కానున్నాయి. ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఈ పర్యటనలు చేపడుతున్నారు కేటీఆర్. రైట్, కేటీఆర్ టూర్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నాడు తెలుసుకుందాం. రాజు, ఆశా, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా రంగంలో దిగారు. ఇప్పటి వరకు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఎక్కడ కూడా కేటీఆర్ ప్రచారం చేసింది లేదు. కేవలం ఒక పద్మారావుకు సంబంధించి ఒక 2 సార్లు మాత్రమే బస్తీలో పర్యటించడం జరిగింది. సో అయితే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు వరుసగా అన్ని హైదరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి, పార్లమెంటు చేవెళ్ల ఈ 4 సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన రోడ్ షోలు ఖరారు చేసుకోవడం జరిగింది. రోడ్ షోలకు సంబంధించి ముందుగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి అభ్యర్థి పద్మారావుకు సంబంధించినటువంటి గెలుపు కోసం ఆయన ఈ రోజు రోడ్ షోలు ప్రారంభించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి జూబ్లీహిల్స్, అదేవిధంగా ఖైరతాబాద్ ఈ 2 నియోజకవర్గాల్లో 4 సెగ్మెంట్లలో రోడ్ షోలు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రజాపాలన పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమం ఏంటి, గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ గెలిచి ప్రజలకు అందించినటువంటి సౌకర్యాలు ఏంటి అనే అంశాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ యొక్క గెలుపు ఎందుకు అనివార్యం అనేటువంటి అంశాలకి కూడా ఆయన రోడ్ షోల ద్వారా వివరించబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు, పార్లమెంట్ లో తెలంగాణ బలం ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరాలన్నటువంటి నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఈ రోజు రోడ్ షో హైదరాబాద్ లో ప్రారంభమవుతా ఉంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఆ తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి ఈ 4 పార్లమెంటు పరిధిలో కూడా వరుసగా రోడ్ షోలు పెట్టుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.